హీరో షో. విధాత ఫిలిమ్స్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం పచ్చ దర్శకత్వంలో దిలీప్, సాయి కుమార్, శ్రీతేజ్, ప్రియాంక, యశస్విని నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం నా సామిరంగా. అగత్య సంగీతం అందించిన ఈ చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఆ విశేషాలు మీకోసం. నా సామిరంగా అనేది మన అందరిలో ఓత పదం. అది ఎవరు చెప్పక్కర్లా, దానికి ఇంతసేపు చెప్పక్కర్లా. ఎందుకంటే నా సామిరంగా అనే టైటిల్ చూడగానే చూద్దాం అనే ఒక పవర్ఫుల్ టైటిల్. సో మీరు చాలాసార్లు స్ట్రెస్ చేసి సామిరంగా పెద్ద ఆయన అన్వయించారు, అక్కర్లా. ఈజ్ ఆల్రెడీ గాన్ ఇన్ టు పీపుల్. ఎక్కడ పోస్టర్ చూసినా నా సామిరంగా అనేది ప్రతి ఒక్కరి వాడుక భాషలో ఒక, అంటే మంచి వర్షం వస్తున్నప్పుడు వేడివేడి అన్నంలో పప్పు ఆవకాయ తిన్నా కూడా నా సామిరంగా భలే ఉందంటారు. అంటే అంత డౌన్ లెవెల్కి వెళ్ళింది. ద కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ వాడాను. బ్రిటిష్ ఎయిర్వేస్ నా ప్రేమంటే ఇదేరా కూడా నేను కావాలన్నప్పుడు అదే వాడింది. అంటే దాంట్లో లవ్ అంటే సాఫ్ట్నెస్ ఉంది, ఒక ప్రేమ ఉంది, అలానే ఎమోషన్స్ అయి ఉన్నాయి. సో అది వాళ్ళు తెలిసి చేశారో లేదో తెలియదు, కానీ సక్సెస్కి అదొక పార్ట్ అని అనుకుంటున్నాను. ముందు నేను పెళ్ళైన కొత్తలో పాటలు విన్నాను. నేను నిజంగా అభిమాని ఆయనకి. నా సినిమాలో కూడా అంతే ధీటుగా మ్యూజిక్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాగేశ్కి. ఆయనకి చాలా భయం అండి. ఎందుకంటే మనం పాటలు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పంపించేస్తే 10 కోట్ల మందికి సమాధానం చెప్పాలి, ఈ స్టేజ్ మీద ఎలా తలగెత్తుకొని తిరగలుగుతాం మనం అని చాలా భయపడేవాడు. ఏది ఇవ్వాలన్నా 1కి 10 సార్లు ఆయనే టెస్ట్ చేసుకుంటాడు. మేము కాదంటే ఇంకొకసారి ఇవ్వడానికి రెడీ. ఎంత లేట్ అయినా పర్లేదు, కానీ పబ్లిక్కి వెళ్ళే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకుని వెళ్దాం. ఎందుకంటే 100 కోట్ల మంది వన్స్ ఒకసారి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ మనం సరి చేసుకోలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా కరెక్ట్గా చూసి ఇవ్వడం పద్ధతి అని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి ఆగేశ. ప్రొడ్యూసర్స్ మామూలుగా సాంగ్ లిరిక్ వాయిస్ డామినేట్, మ్యూజిక్ డామినేట్ చేయకూడదు, లిరిక్ బాగా అందరికి అర్థం కావాలని చెప్పేసి ఎప్పుడు చెప్తున్న వాళ్ళం. అఫ్కోర్స్ లైక్ పెళ్ళని కోసం ఎలా ఇష్టం వల్ల ఇలా మిగతా సినిమా లేక టెక్నాలజీ లేక మెలడీ కూడా ఉండాలని చాలా తప్పనిసరిగా అని చెప్పేసి లిరిక్స్ కూడా చాలా బాగా రాశాను. ఇది చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్. అండ్ చిరావురి విజయ్ చాలా బాగా రాశానండి, చాలా మంచిది. కాబట్టి అన్నీ బాగా స్మూత్గా వచ్చినాయి. ఇక్కడ యాక్చువల్లీ ఇందులో ఏం కష్టపడలేదు, చాలా స్మూత్. అన్ని ట్యూన్స్ కూడా చాలా న్యాచురల్గా వచ్చాయి మొత్తం అన్ని సాంగ్స్ అన్ని. సో అదంతా వాళ్ళ 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 దైవాదైన బలం వాళ్ళదంతా. సో ఈ సినిమాకి బాగా సక్సెస్ అవుతుందని డెఫినెట్లీ కోరుకుంటున్నాను. కిరణ్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ అగస్త్య గారితో ఇది 2వ సినిమా అండి. ఐ హోప్ ద హోల్ టీమ్ విల్ హ్యావ్ ఎ గ్రాండ్ సక్సెస్. కృష్ణారెడ్డి గారికి, జీపీ రెడ్డి గారికి మరోసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కసితోటి, చాలా ఓర్పుగా ఈ సినిమాకి బాగా పనిచేశారు. ముఖ్యంగా మా ఫోటోగ్రఫీ బాలరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. చాలా మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు. థ్యాంక్ యూ బాలరెడ్డి గారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అగస్త్య గారి గురించి అసలు చెప్పుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్పుకోవాల్సి. యాక్చువల్ ఏంటంటే ఆయన ఎంతో ఓపికగా మేము అడిగిన దానికి 1కి 4 సార్లు ఇలా కాదు అలా కాదు అని చెప్పి అన్నా కూడా ఓపికగా మాకు నచ్చే వరకు మాకు ట్యూన్స్ అన్నీ సెట్ చేసి ఇచ్చి, సో ఈ ఆడియోని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అగస్త్య గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎనగల్ని పట్టబోయి ఆనకుండా అనుకోకుండా బక్రా అయ్యి బుక్ అయ్యింది నేడు చూడు. చేపల్ని పట్టబోయి పొంగేమో కంగుతుంది. మేకల్ని పట్టబోయి గుళ్ళేమో పెళ్ళయింది. గుండెల్లో పంపులెన్నో పెళ్తున్నట్టు టెన్షన్ ఏంది రా నా సామిరంగా.
నచ్చేస్తున్నారు వీళ్ళు బాగా సమీరంగా నా సమీరంగా సమరంగా నా సమీరంగా. మరి ఈ సినిమాకి నా సామిరంగా అనే టైటిల్ ఎలా పెట్టామంటే, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా టైటిల్స్ కోసం మేము వేట ప్రారంభించడం జరిగింది. సుమారుగా నేనే ఒక 500 టైటిల్స్ రాసి ఉంటానండి. 500 టైటిల్స్ రాస్తే మా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి 500 టైటిల్స్ లో ఏవి బాగలేవు. లాస్ట్ మినిట్ వరకు కూడా టైటిల్ పెట్టలేకపోయామండి. అన్నయ్య అటు కాదన్నయ్య, మనం టైటిల్ పెడితే నా సామిరంగా అనుకోవాలి జనం అని మా కిరణ్ కుమార్ రెడ్డి నోట్లో ఆ మాట వచ్చిన వెంటనే, కిరణ్ ఈ నా సామిరంగా టైటిల్ పెడితే ఎట్లా ఉంటుందో చెప్పు అని ఆలోచించి విత్ ఇన్ ది సెకండ్స్లో 10 మినిట్స్లో ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి టైటిల్ రిజిస్టర్ చేసి ఈ రోజు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడం జరిగిందండి. నా పేరు శ్రీతేజ్. లాస్ట్ టైం టీజర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులు ఇంకా తిరుగుతూనే ఉన్నారండి. నేను ఎప్పుడో 6 సంవత్సరాల కింద పరిచయం, ఆడిషన్ కూడా చేయలేదండి, పిలిచి నాకు అవకాశం ఇచ్చాడు. చాలా గ్రేట్ అండి అది, నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాలో ఉన్న ఒక లక్కీ ఫెలో ఎవరంటే ఆ ఫెలో నేనే. అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎనగల్లి పట్టబోయి ఆనకొండ అనుకోకుండా బక్రా అయ్యి బుక్ అయ్యింది నేడు చూడు. చేపల్ని పట్టబోయి కొంగేమో కంకుతుంది, మికల్ని పట్టబోయి గుళ్ళేమో పిల్డ్ అయ్యింది. గుండెల్లో కొంపులెన్నో పెళ్తున్నట్టు టెన్షన్ ఏంది రానా సమీరంగా. పిచ్చికి పోగా నచ్చేస్తున్నారు వీరు బాగా సమీరంగా నా సమీరంగా. డేంజర్లో డేరే పదింది సమరంగా నా సమీరంగా. ఈ మూవీలో వర్క్ చేయడం నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవ్రీడే ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాం. అంటే ఫన్ కూడా అంత ఉంది మూవీలో. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అలానే మ్యూజిక్ కూడా సూపర్గా వచ్చింది. డెఫినెట్గా మీ అందరికి మ్యూజిక్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. రియలీ నైస్. నాకు ఇక్కడ వర్క్ చేసినందుకు నేను చాలా ఎంజాయ్ చేశాను. బికాస్ ద గ్రూప్ అందరూ చాలా ఎంటర్టైనింగ్. నాకు వర్క్ చేసినట్టు అనిపించలేదు. 2 days వర్క్ చేశాను. అందరూ నాకు లైక్ ఇప్పుడు దాకా నేను చేసిన మూవీస్ అన్నిట్లో ఇక్కడే నేను చాలా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ టు యూ ఆల్. ఈ సాంగ్లో నాకు ముందు అడిగినప్పుడు నాకు ఫుల్ డాన్స్ కావాలి, ఈ సాంగ్ నాకు వేస్ట్ చేయాలని లేదు అని కిరణ్ సార్ చెప్పారు. సో నేను కూడా నా 100% చేయడానికి ట్రై చేశాను. ఐ జస్ట్ హోప్ యూ లైక్ ఇట్. మండపేట మంగకి మేడి పండు రంగులో నేను పుట్టాను. బయట పడే ఏజులో పిప్పర్మెంటు బిల్లకై పదారెల్ల సీనుకి కన్ను కొట్టాను. చిన్ననాటి చలికాడని మనసు పడ్డాను. ఇంట్లో సొమ్ములతో రైలు ఎక్కాను. రంభలంటి నన్ను వదిలి తమ్ముకుటి వస్తానంటూ సొమ్ములతో అడి అడి చంపోయాడు. మరిన్ని మూవీ అప్డేట్ చూసే ముందు టీ2 నెట్లో చిన్న బ్రేక్.